చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక ఏగా మునుపు గాలిపంక పార్టీ వాళ్ళు చేసినట్టు మనం కూడా గాలి చేయొద్దా, ముందుగా తెలుసుకోవాలి. ఇక వాళ్ళు ఏదో చెడు చేసినట్టు మనం అదే తోవలపోవాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎంతసేపు జనాలకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచన మీద ఉండాలి. ఇక తిరోగమనం కాదు పురోగమనంలో ఉండాలి. మనం ఏదైనా యాది పెట్టుకోరి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆచి తూచి అడుగేయాలి, మంచిగా పోవాలి తప్ప ఇక వాళ్ళు అట్ట చేసిరు కాబట్టి మనం ఇట్లా చేద్దామనే కక్ష సాధింపు చర్యలు మనకు అవసరం లేదు. ఇక ఈ దొంగ ఉసుక కొట్టేటోళ్ళు, దొంగదంద చేసేటోళ్ళు, అడగోలిగా అతి మీరు మాట్లాడేటోళ్ళు ఇక మొత్తం వాళ్ళకు ఒత్తాసు వాళ్ళకి అధికారులు ఎవరైనా ఉంటే చూసుకుందాం. కానీ ఇక ఇప్పుడైతే మీరు తరీక చొప్పున పాలన చేయాలి. తరీక ఎంపటి ఉండాలి. ఎవరైతే మనమైనా ఎవరైనా ప్రజల హక్కులకు కానీ అధికారుల హక్కులకు కానీ ఎవరికి కానీ విఘాతం కలిగేయకుండా జనాలకు మేలు చేసే విధంగా పోదామని చెప్పని ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ చెప్పుకొచ్చిండు. మరి ఇంకా ఏమేం జాగ్రత్తలు చెప్పిండు, ఏం సంగతి అనేది పురాగా ఒకసారి పూసగుచ్చినట్టు అరుసుకొచ్చుకుంటే అందరికి మంచిగా ఉంటుంది కదా. ఇక రారిపోదాం. ఏ పంకపాటోల తీరుగా మనం ఉండద్దు. వాళ్ళు ఎంత గాలి చేసిండ్రు, గాలి తిరగ కాకుండా శాంతి భద్రతలకు ఎసొంటి హాని కలగకుండా మనం ప్రవర్తించాలా అని చెప్పి ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మొత్తానికైతే చెప్పుకొచ్చిండులా. ఇక ఇది ఒక్కటే కాదు, ఇసుక జోలికి పోవద్దని చెప్పి ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఇంకొన్ని ముచ్చట్ల మీద సీఎం సార్ మాట్లాడుకొచ్చిండు. ఇసుక ధరల ముచ్చట్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు కూడా సార్ దృష్టికి పట్టుకపోయినరట. సమావేశంలో జగన్ చేసిన ఆందోళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందిలా. ఇక అసెంబ్లీలో జగ్గులు గాలిపంక పార్టీ తీరు తప్పు, ఎన్డీఏ శాసనసభాపక్షం తప్పు పట్టింది. ఇక మూడు పార్టీల నడుమ కోఆర్డినేషన్ మంత్రి నాదంలో మనోహర్ మాట్లాడుకొచ్చిండు. సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని ఇక మేము కూడా మా పార్టీ ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పుకొచ్చిండులా. మరి ఎట్లుండే కక్ష సాధింపు చర్యలు కాకపోతే ఏంది గాలిపంక పాటోలై చెప్పుండ్రి. లోపట ఇసం పెట్టుకొని మీదికి ఏం తెలవకుండా మంచిగా నవ్వుకుంటా పోతే బయటపడదు ఎట్లా బండారం అంతా ఎంత ఆగం చేసిండ్రులా. ఇక మరి పోయిన 5 ఏళ్లలో ఎట్లయిందో ఎరికనే కదా. ఇక మరి చంద్రబాబుని అనవసరంగా జైలుకు పంపితిరి, కానీ గట్ల కాదు, వాళ్ళు నన్ను పంపినా కూడా కక్ష సాధించాలంటే మాతో ఎప్పుడు అవుతుంది కానీ మేము అట్లా చేయమని ఎమ్మెల్యేలకు కూడా మంచిగా వివరించుకొచ్చిండు. మనం అట్లా ఉండద్దని కక్ష సాధింపు వ్యవహారాన్ని నేను ఎప్పుడో పక్కకు పెట్టినా, ఇక నాకు అవసరం కూడా లేదు అని చెప్పి మాట్లాడుకో వచ్చిండులా. ఎమ్మెల్యేలు కూడా కక్షపూరితంగా వ్యవహరించద్దని చెప్పుకొచ్చిండు. రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని, ఇసుక విధానాన్ని ఇంకింత పారదర్శకంగా అమలు చేస్తామని సీఎం మాట్లాడుకొచ్చిండు అనుకో. ఇసుక విధానం మీద ఇంకొన్ని సూచనలు ఏమన్నా ఉంటే చెప్పాలని కూడా మాట్లాడుకొచ్చిండు. ఇక గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునుడు కరెక్టేనా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించిండులా. తప్పులు ఏసుడు పక్కోల మీద నెట్టేసుడు జగన్ కు బాగానే అలవాటు, ఈ ఇండ్లేం ఎట్లా మనం చూడలేమా అని ఇక మొత్తానికైతే బస్తు గరమైండులా. జగ్గుల మీద వివేక హత్య కేసును వేరోళ్ళ మీదికి నెట్టే ప్రయత్నం చేసి మినుకొండలో కూడా గిదే జరిగే. గతంలో పంకపాటి వ్యవస్థలు పనిచేసుడు మానేస్తేందుకు మదనపల్లి ఘటన నిదర్శనము. ఆగమజాము రాత్రి ప్రమాదం జరిగితే తెల్లారి దాకా కూడా జిల్లా రెవెన్యూ పోలీసు యంత్రాంగం చక్కగా స్పందించకపోయే. గట్లుండే తీరు ఇక ముందుగా రోడ్లకు పడిన గుంతలు ఊడ్చే కార్యక్రమం చేపడదామని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు అయితే ఇక గట్టిగానే చెప్పుకొచ్చిండు అనుకోరాదుర్రి. అరే పొన్నమన్న మాంకాలి బోనాలకు పోయిండట కదా, ఇక మనందరిని తోలుకపోదామనే తీరులో చెప్పిండు అనుకోరాదురు ముచ్చట. ఏర్పాట్లలో గింత అంటే గింతనన్న తక్లీఫ్ ఉన్నది. అసొంటి ఇబ్బందులు జరిగాయి. ఎందుకు జరుగుతాయి? మాది కాంగ్రెస్ సర్కారు, ఎట్లా ఉంటుంది మా కాలేజా? అందుకే ఏర్పాట్లు అట్లా చేసినాం. పోయినసారి సర్కారు వాళ్ళది ఎట్లుండే గట్లుంటుందా? మాదేమన్నా ఢిల్లెం బెల్లం సప్పుళ్లతోటి సుట్టేడు జిల్లాల జనం ఉరికిరాంగా అమ్మవారి జాతర అనుకోరాదురు. బోనాల జాతర మామూలుగా అయిందా? ఇక మస్తు చెప్పుకొచ్చిండు పొన్నమన్న. మరి ఇంకేమేం చెప్తుండు, ఏర్పాట్ల సంగతి ఏంది, మరి ఇక ఏం ముచ్చట అనేది ఒకసారి మనం కూడా చూసేద్దాం రారి పండుగ ఎట్లయింది అనేది. రాష్ట్ర సర్కార్ తరపున అధికార యంత్రాంగము మస్తు కష్టపడి ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలలో భక్తులకు ఎసొంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు మంచిగా చేసినామని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చిండులా. ఇక సర్కారు విజ్ఞప్తితోటి జనాలకు అన్ని విధాలుగా సహకరించారని కూడా చెప్పుకొచ్చిండు. ప్రతి దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవాలకు ముందుగానే చెక్కులు పంపిణీ చేసినామని ఐ2బి పోలీసోలు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి జిల్లా అధికారుల భాగస్వామ్యంతో ఉజ్జయిని బోనాలు విజయవంతమైనాయని మంత్రి తెలుపుకొచ్చిండు. చూడుండ్రో పారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను
ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు. జంట నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరి సహకారం కావాలని కోరినాం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అది ఇన్నరు కదనుల్లా. ఇక భవిష్యవాణి చెప్పినట్లు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రకృతి సహకరించి వర్షాలు మంచిగా పడి పాడి పంటలతోటి రాష్ట్రం మంచిగా ఉంటుందని మాట్లాడిండు. అమ్మవారి బోనాలు విజయవంతంగా జరిగినాయని సర్కారు పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక అందరికి దండాలు పెట్టుకుంటే ధన్యవాదాలు తెలిపిండుల్లా. గందుకే నాయన జగనాలు, గందుకే నిన్ను ఇంటికి పంపింది జనాలు. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడుతున్నావు మొత్తం హత్య రాజకీయాలు చేసుకుంటా ఈ అంతకులతో రాసుకొని పూసుకొని లోపల మాట్లాడుకుంటా ఏడ చంపాలి, ఎట్ట చేయాలి, ఏపీని ఎందుకు ఆగం చేయాలని, ఎట్లా ఆగం చేయాలో అట్లా ఆగం చేసినావు. అందుకే జనాలు కూడా నిన్ను ఆగం చేసి అవతలకు పంపిరని జగనాలు సొంత చెల్లె షర్మిలమ్మ అదే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నది కదా, ఇక సరిపోను అని పెట్టింది అనుకో రాదిరి. మరి ఊకుంటూ అది ఉన్న వాస్తవం అదే కదా, సొంత చెల్లెనే ఓర్వనోనివి ఇక నువ్వు జనాలను ఏమి ఓరుస్తావు, రాష్ట్రానికి మంచి ఏం చేస్తావు, నీ సంగతి అంతా తెలిసిందో సో అందుకే గిట్ల అయిందని చెప్పి చెల్లె షర్మిల మస్తుగా గరం అయింది అనుకో రాదిరి జగనాల మీదకి. ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి బాగానే మాట్లాడుతున్నది కదా. ఇక కథ ఏందో, కార్ఖాన ఏందో, అన్నదమ్ముల అన్నశల్యంలో పంచాయతీ ఏందో ఒక పార అరుచుకుందాం రారి. ఎంతున్నా తొడబుట్టిన ఆమె ఆవేశం ఎట్లుంటుంది, పార్టీలు ఏమన్నా ఉండని ఆయన చేసిన అన్యాయమే పెద్దగా ఉన్నట్టున్నది. అందుకే ఆమె గట్టిగా చెప్తున్నది కదా, ఇందాం రారి. ఓ జగ్గులు వినబడుతున్నాయా లేవగి ముచ్చట్లు నీకేమన్నా, లేకపోతే ఇంకా సీఎం అన్నట్టు ఫీల్ అవుతున్నావా? నీ సక్కదనం పాడైపోను. నీ చెల్లె ఏం మాట్లాడుకోతున్నదో జరంతా చెవులు పెద్దగా చేసుకొని ఇంటవా, మరి లేకపోతే నీ మాకు నీకేనా? భలే ఉన్నావు పో నువ్వు. అప్పుడు గట్లనే వినకపోతేవి, ఇప్పుడు గట్లనే వినకుంటా ఎగరబడితివి బాగా. ఇంకా మొత్తానికి ఏపీలో ఉండబుద్ధి అయితే లేదా ఎట్లా? ఓ త్యాప మీ చెల్లె ఏం మాట్లాడుతుందో ఇనికరా. గాలిపంక పార్టీ అధినేత జగ్గులు ఉన్నాడు కదనుల్లా, ఇక ఆయన మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఓ తీరుగా నిప్పులు జరిగిందనుకో రాదుర్రి. ఇక జగనాలు వేసేటి అన్ని హత్య రాజకీయాలే. అంతకులతోటి భుజాలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. సొంత చెల్లెని నాకే ఎన్నుపోటు పొడిచిండు, ఇక జనాలను ఓ లెక్కన అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా గర్రుమన్నది అనుకో రాదుర్రి మొత్తానికైతే. ఇక చూడుండ్రి కావాలంటే చెల్లె షర్మిల ఎంత కోపానికి వచ్చిందో. జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని ఢిల్లీ వెళ్తామంటున్నారే. మీరు ఉన్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఇన్న రావులా గదొక్క మాటనా? ఇద్దరు పంకపాటి నేతలు కొట్టుకుని కూడా ఇనుకొండ హత్యను జగనాలు రాజకీయాలకు వాడుకున్నాడని చెప్పి యాగి ముచ్చట మీద అయితే మస్తు సిగ్గుచేట అనిపిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకుండా ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధిస్తారు మీరు అని చెప్పి గీ తీరుగా ఎద్దేవా చేసింది. పోయిన 5 ఏళ్ళు బాబాయ్ హత్య మీద ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు ఓ జగ్గులు చెప్పు జరా అని చెప్పి మొత్తానికైతే ముక్కుసూటిగా అడిగింది అనుకో రాదు చెల్లె షర్మిల అన్న జగ్గులను. ఈ ఏడు భవిష్యమాను వలికింది కదా, రంగం ఎక్కిన అమ్మవారు ఉన్నది ఉన్నట్టు చెప్పిరనుకో రాదురి. భక్తులు ఈ తేపనను నిమ్మలంగా మొక్కిరు, నాకు కూడా మంచిగా అనిపిస్తున్నది. ఈ ఏడు ఆనలకు కూడా కొదవలేదు, అడ్డగోలుగా పడితే జాగ్రత్తగా ఉండురి. పాడి పంటలు చల్లగుంటాయి, పిల్ల జల్ల ముద్దుకుంటారు, నిమ్మలంగా ఉంటారు. గర్భిణుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరినీ నిమ్మలంగానే కాస్తా చూస్తా, మీరేమి తక్లీఫ్లో పడకురి, నిమ్మలంగా మొక్కుకోరి, ఇంటిలి పాది చల్లగుండురు అని అమ్మవారు చెప్పిన ముచ్చటకు మురిచి 30 అయిరు బోనాలకు పోయిన జనం అందరూ. ఎందుకంటే గింత మంచి ముచ్చట చెప్పినాక ఏం కావాలి, అమ్మవారిని మొక్కునేదే గందుక. ఏటపోతులు చెప్పి
చెప్పేదే గంధకాయ, ముడుపులు కట్టేదే గంధకాయ. ఇక అన్నిటిని సలహా చూస్తానాక ఇక అంతకన్నా సలని కబురు ఏముంటుంది చెప్పురి. అందరూ నిమ్మలంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది అని చెప్పిరు అన్నట్టు. ఇక మొత్తం మీద అయితే ఆ రంగం ఏదో భవిష్యం అనేదేందో ఒక పరి చూసేద్దాం రారుల్లా, మనం కూడా మొక్కుకుందాము. బోనాలు అంటే బోనాలు మస్తుగా అవుతున్నాయి చూడుండ్రి. అమ్మవారి భవిష్యవాణి వినిపించిరు. మొత్తానికైతే మాతంగి స్వర్ణలత పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పుకొచ్చింది. భక్తుల పూజలతోని సంతోషం వ్యక్తం చేసిందులో అమ్మవారు ఈ ఏడాది ఆనలు కూడా మంచిగా పడతాయట, పాడి పంటలు కూడా భారీగా వండుతాయట. ఎసొంటి అనుమానాలు పెట్టుకోకుర్రి, నిమ్మలంగా ఉండుండ్రి, నేనున్నా కదా కాపాడేతందుకు, భక్తులను చల్లగా కాపాడుకుంటానేనని చెప్పి మాతంగి స్వర్ణలత మాట్లాడుకొచ్చింది. తెలంగాణ జనాలను మంచిగా కాపాడుకుంటామని ఇక బోనాలు కూడా మంచిగానే జరిపినరు. నాకంతా సంతోషమే. చిన్నపిల్లల కాంచెల్లి బాలింతల దాకా నేను ఎసొంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా, అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు చూసుకుంటా అని మొత్తానికైతే అమ్మవారు చెప్పుకొచ్చింది. చూద్దాం పాడ్రి మనం కూడా. సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు. ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. అది ఇన్న రావుల్లా ఇక పడతలేవు అగబడతలేవు అంటే ఆనలు పడుతున్నాయి కదా. అమ్మవారు కూడా గట్నే చెప్పుకొచ్చింది, ఆనలు మంచిగానే ఉంటాయి, పాడి పంటలు కూడా మంచిగానే పండుతాయి, ఎసొంటి అనుమానాలు పెట్టుకోకూర్రి, నేను ఉన్నా కదా చూసుకునేందుకు. నాకంతా సంతోషమే, మంచిగా జరిపినరు, మంచిగా అయింది పండుగ కూడా బోనాలదని. ఇక మొత్తానికైతే సికింద్రాబాద్ మహంకాళి బోనాల కాడ మాతంగి స్వర్ణలత మొత్తం చెప్పుకొచ్చింది అనుకో రాదుర్రి. అయ్యా ఈయన ఇక గెలుస్తాడు 175 175 175 175 వైనాట్ 175 అనే కదా ఉన్న కాడిగా ఊడ్చుకపోయింది. ఆయనతో ఎమ్మెల్యేలు కూడా ఉండరో స్థానిక ఎన్నికలల్లో వీళ్ళు మనకు సీట్లు ఇస్తే ఇక మనం తంగడపల్లి తర్వాత దడుతుంది, మనం గెలుస్తాం. దేశనే పార్టీకున్న వారే ఈ గాలిపాక పార్టీలో మనం ఉండొద్దాసో అని లోకల్ నాయకులు ఉంటారు కదా, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లీడర్, ఈ టైప్ ఆఫ్ లీడర్లు. ఇక మేము ఉండమని ఎవరైనా వాళ్ళు తవ్వబడుతున్నారు. గాలిపంక పార్టీ అంతా గాలికే కొట్టుకపోతున్నది. ఇక వాళ్ళ ఇష్టం ఏమవుతుందో. జగనాలు ఇటు నజరేసుకో. ఇక జగనాలు చేసిన పాపాలకు జనాలు కూడా ఓట్ల గట్టిగానే బుద్ధి చెప్పిర్రులా. ఇక ఈ గాలిపంక పార్టీ తోటి అయ్యేదేం లేదు, రాష్ట్రానికి ఒరిగేదేం లేదని ఇక తెలుసుకున్న గాలిపంక పార్టీ కార్యకర్తల కాంచెలి అందరు కూడా ఇడిసబెట్టిపోతున్నారు పంక పార్టీని. ఇక మొన్న ఎలక్షన్లలో ఘోరంగా ఓడిపోయాయి కదా పంక పార్టీ. ఏపీ వ్యాప్తంగా గాలిపంక పార్టీకి భారీ షాకులే తగులుతున్నాయని చెప్పాలి. అప్పటి కాంచెలి ఇప్పటిదాకా పార్టీ మీద స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా నమ్మకం లేక పార్టీని ఇడిసబెడుతున్నారు. ఇక పార్టీని ఇడిసబెట్టి కూటమిలో చేరేతందుకు క్యూ కడుతున్నారు అనుకో రాదుర్రి. కార్పొరేటర్ల కాంచెలి సర్పంచుల దాకా మొన్న చిత్తూరు, నిన్న పుంగనూరు, ఇలా విశాఖల ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతున్నది. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో కూటమి చేతులకు జీవీఎంసీ మేయరు పీఠం చేరే దిశగా అడుగులు కనబడుతున్నాయి. ఇక గదే బాటల తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లు కూడా ఉన్నాయట. ఇక చూడురి గట్లున్నది. పంకపాటి మొత్తం లూటిపోబట్టే మరి జగ్గులదేందో కథ. ఆయన ఎగిరేదే గుర్తున్నాడు పోతీరుగా. ఇక ముందుగాలనైతే విశాఖ స్థాయి సంఘంలో కూటమి పాగా వేసే అవకాశం కనబడుతున్నది. ఇక వెంటనే మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కూటమి నేతలు అయితే జోరుగానే రచిస్తున్నారు వ్యూహము. ఇప్పటికే పంక పార్టీకి చెందిన 7 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం కాండువాగా అప్పుకుంటిరి. జనసేనలో చేరేతందుకు ఇంకో 5 గాలిపంక పార్టీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకో 8 మంది కార్పొరేటర్లు కూటమి దిక్కు చూస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే పంక పార్టీ నుంచి 12 మంది కార్పొరేటర్లు మద్దతుతోటి జీవీఎంసీల 50
50కి పెరిగింది కూటమి బలము. అయ్యో టింగు రంగాని కొత్త కోడలు ఇంటి అడుగు పెట్టగానే చిసిసి గీ ముసలోళ్ళకి బువ్వ పెట్టాలనా గాలకు సాయి అన్నా నేను మా ఇంట్లో అపురూపంగా పెరిగిన మీ అమ్మను అయ్యనుగా ఆశ్రమం లేచిరా పోరాదనే పెళ్ళ మాటలు విని బురుకున అమ్మ ఇన్నేళ్ళు సాధిన అమ్మ నాయనని తీసుకుపోయి ఆశ్రమాలు వేస్తున్న ఈ అడ్డమైన రోజులల్లా నా తండ్రి నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి సాధిండు, కాలు కింద పెట్టకుండా పెంచిండు, కష్టం ఏందో చెప్పిండు, బతికేందో చెప్పిండు, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. అటువంటి తండ్రి ఇలా లేకపోతే ఎట్లా అని కడ వరకు చూసుకొని ఆ తండ్రికి విగ్రహాన్ని పెట్టుకున్నాడు అనుకో రాదు రో కొడుకు. ఉంటారు అక్కడక్కడ అందరూ ఇక ఇట్లా పెళ్ళ మాటలు వినే అమ్మాయిలు నిలిచిపెట్టేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులను గౌరవించేటోళ్ళు ఉంటారు, పూజించేటోళ్ళు ఉంటారు. అసొంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఇంకొంతమంది మారేటోళ్ళు ఉంటారు. ఇటువంటి సమాజమే కావాలి. ఇగో గీడ ఒక కొడుకు తండ్రికి విగ్రహం పెట్టిండు, అసొంటి కొడుకు మనం సెల్యూట్ చేయాలి. ఆ తండ్రి విగ్రహం ఏంది, అలా కథ ఏంది, ఆయన నెనరేంది, ఆయన అరలేంది తండ్రి మీద అనేటివి పురాగా అరుచుకునే బాధ్యత మనకు కూడా ఉంది. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు కదా, ఇక అటెనక చీరే ఆచార్య దేవో భవ అన్నారు. కాబట్టి అమ్మానాన్నని గౌరవిద్దాం, తర్వాత పంతుల్ని గౌరవిద్దాం, తర్వాత మనకు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిద్దాం అని తెలుసుకుంటా ముందు వాళ్ళ అమ్మానాన్నని ప్రేమిద్దాం, వాళ్ళ విగ్రహం కథ ఏందో చూద్దాం రారి. ఇవాళ రేపట్ల ఎట్లున్నారులా? ఇంతకు ముందుగానే ఒక ముచ్చట మాట్లాడుకుంటాం కదా, ఆస్తి కోసం అని చెప్పి అత్త మామల్ని బయటకు గెంటేసే ప్రయత్నం చేసిందట. కన్న తల్లిదండ్రులను ముసలైనాకట సాకేతందుకు ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళి ఎల్లగొడుతున్న ఇయాల్టి రోజులల్లా ఇక గిల్లు చూడుండ్రులా తండ్రి జ్ఞాపకంగా కొడుకులు సొంత ఊర్లో విగ్రహాన్ని పెట్టి ఇంకొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలము బైరానిపల్లి ఊరికి చెందిన గుండపునేని పరాంకుశరావు పోయినేడాది కాలం చేసిండట. తండ్రి జ్ఞాపకంగా ఆయన కొడుకులు గుండపునేని రామచందర్రావు, గుండపునేని లక్ష్మణ్ రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూర్ల తండ్రి పరంకుశరావు సజీవంగా నిలిచి ఉన్నట్లు ఇలా నిలువెత్తి విగ్రహాన్ని తయారు చేపించి ఇవాళ పొలం కాడ ప్రత్యేకంగా నిర్మించిన గదిలా ఏర్పాటు చేసిరు. చూడుర్రి, చూస్తే మరి నువ్వదిగానే మనిషి నిలబడ్డా అన్నట్టే ఉన్నాడు. వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, 5 అమ్మాయిలు 2 కుమారులు. ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా కష్టపడి అందరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకు వారి కూతుర్లను ఇవ్వడం జరిగింది. వారి యొక్క సంకల్పం చాలా గొప్పది. అందరితోని ఒక ఫ్రెండ్షిప్గా, ఒక మంచి ఆప్యాయతగా ఉన్న వ్యక్తి. తర్వాత తన దృష్టిలో ప్రాముఖ్యంగా ఆయన ఏంటంటే ఎవరైతే కుమారులు అమ్మా నాన్నకు అన్నం పెట్టరో అటువంటి వ్యక్తులని మాత్రం అతను సహించే వ్యక్తి కాదు. ఆయన అతన్ని పిలిపించి ఆయన తోచిన విధంగా న్యాయం, ఎవరు కూడా కన్న తల్లిదండ్రులను మీరు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళని దొబ్బులు ఆడించి వాళ్ళలో సయోధ్య గురించి కొడుకులకు తండ్రులకు సయోధ్య, అమ్మ నాన్నలకు సయోధ్య గురించి పంపించిన మా మామగారు చాలా ధన్యులు. అది చూసినారులా ఇక గిల్లని చూసి నువ్వదిగానే మస్తు మంది బుద్ధి తెచ్చుకోవాలా. బతికుండగానే చచ్చిపోయినని చెప్పుకొని తిరిగే రోజులలో ఉన్నారు మరి మస్తు మంది దాకా. రోడ్డు పక్క పొట్టనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుడుతోటి అటు దిక్కు పోయేటోళ్ళు అందరూ కూడా విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కంటే గిసొంటి కొడుకుల్ని కనాలని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారులా. తండ్రి మీద గింత ప్రేమను చూపుతున్న కొడుకులకు ఊరోళ్ళందరూ కూడా అభినందిస్తున్నారులా. తల్లిదండ్రులకు బువ్వ పెట్టని పిల్లలున్న ఈ రోజులల్లా తండ్రి గుర్తుగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇంకొంతమంది మన్నలను పొందుతున్నారు అనుకో రాదుర్రి. తండ్రి కొడుకుల ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుందిలా. ఈ విగ్రహం చూసినప్పుడల్లా వాళ్ళ తండ్రి ఆత్మ బతికే ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని వాళ్ళ కొడుకులు రామచంద్రరావు, లక్ష్మణ్ రావు చెప్పుకొస్తున్నారు. ఇక గివ్వనట్టు ఇవాళ ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.